హాయ్ అందరికీ. ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం విరామ చిహ్నాల గురించి నేర్చుకుందాం. అసలు విరామ చిహ్నాలు అంటే ఏంటిదంటే చదివేటప్పుడు, వ్రాసేటప్పుడు, పదాల మధ్య, వాక్యాల మధ్య ఎక్కడ ఆపాలో, ఎక్కడ ఆగాలో, ఎలా అర్థం చేసుకోవాలో తెలిపేవే విరామ చిహ్నాలు. ఏంటి విరామ చిహ్నాలు అంటే చదివేటప్పుడు, రాసేటప్పుడు, పదాల మధ్య, వాక్యాల మధ్య ఎక్కడ ఆపాలో, ఎక్కడ ఆగాలో, ఎలా అర్థం చేసుకోవాలో తెలిపేవే విరామ చిహ్నాలు. ఈ చిన్న చిన్న చిహ్నాలే వాక్యానికి అర్థం ఇవ్వడంలో పెద్ద పాత్ర అనేటివి పోషిస్తాయి. అసలు విరామం అంటే ఏంటిదంటే ఆపటం, చిహ్నం అంటే గుర్తు. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. తిను నానా, తిను నానా. ఫస్ట్ది ఎట్లుంది? ఆజ్ఞ, ఆజ్ఞ వేసినట్టుగా, ఆజ్ఞాపించినట్లు ఉంది. రెండవది పిలిచినట్టుగా ఉంది. ఈ రెండిట్లో ఏది డిఫరెన్స్ ఏముంది? కామా ఒకటే ఉంది, కానీ అర్థం అనేదే మారిపోయింది. కాబట్టి అందుకే విరామ చిహ్నాలు అనేటివి ఎంతో అవసరం. ఈ విరామ చిహ్నాలు వచ్చేసి 10 ఉంటాయి. అవేంటి అంటే బిందువు పులి స్టాప్, వాక్యాంశ బిందువు కామా, అలాగే అర్ధ బిందువు సెమికోలాన్, న్యూన బిందువు కోలాన్, అనుకరణ చిహ్నంలో కొటేషన్ మార్క్, ప్రశ్నార్థకం క్వశ్చన్ మార్క్, ఆశ్చర్యార్థకం ఎక్స్క్లమేటరీ మార్క్, అలాగే పొడవు గీత ఎండాష్, కుండలీకరణం బ్రాకెట్, 3 చుక్కలు. ఇవి 10 ఉంటాయి విరామ చిహ్నాలు. అందులో ఫస్ట్ది బిందువు అంటే పులి స్టాప్. పులి స్టాప్ అనేది ఎక్కడ వాడతామంటే వాక్యం పూర్తయినప్పుడు, వాక్యం పూర్తయినట్లుగా తెలపడానికి ఈ బిందువును ఉపయోగిస్తాం. మీకు ఉదాహరణ, వివాన్ స్కూల్కి వెళ్ళాడు. ఇక్కడ వాక్యం అనేది పూర్తయింది కాబట్టి ఇక్కడ బిందువు పులి స్టాప్ అనేది వచ్చింది. అలాగే సంక్షిప్త రూపంలో కూడా బిందువు అనేది వస్తుంది. సంక్షిప్త రూపంలో అంటే పెద్దగా ఉన్న విషయాన్ని చిన్నగా షార్ట్కట్లో చెప్పడం. ఇగో క్రీష అంటే క్రీస్తు శకం. ఇగో కిమి అంటే కిలోమీటరు. శ్రీ వీటి మధ్యలో బిందువు అనేది వచ్చింది కదా, పులి స్టాప్ అనేది వచ్చింది కదా. శ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాస రావు. నెక్స్ట్ వాక్యాంశ బిందువు. వాక్యాంశ బిందువు అంటే కామ. అంటే కామ ఎక్కడ ఉపయోగిస్తామంటే చెప్పవలసిన అంశం అనేది ముగినప్పుడు, అంటే వాక్యం పూర్తి కానప్పుడు, అసమాపక్రియ ఉన్నప్పుడు ఈ కామ వాక్యాంశ బిందువుని ఉపయోగిస్తాం. ఇగో రాము కామ, గోపి కామ, శ్యాము స్కూల్కి వెళ్ళారు. ఇక్కడ వాక్యం పూర్తయింది కాబట్టి ఇక్కడ పులి స్టాప్ అనేది వచ్చింది. ఇక్కడ ఏంటి? రాము కామ గోపి. ఇంకా అంటే వాక్యం అనేది పూర్తి కాలేదు కాబట్టి కామ అనేది వచ్చింది. విమల తెలివైనది అందమైనది. విమల తెలివైనది కామ అందమైనది. అంటే చెప్పవలసిన అంశం ఇక్కడ ముగియలేదు కాబట్టి విమల తెలివైనది, అందుకే ఇక్కడ కామ అనేది వచ్చింది. ఇక్కడ అందమైనది అంటే వాక్యం అనేది ముగిసిపోయింది కాబట్టి ఇక్కడ పులి స్టాప్ అనేది వచ్చింది. వాక్యాంశ బిందువు అంటే ఏంటిదంటే చెప్పవలసిన అంశం అనేది ముగినప్పుడు, అంటే వాక్యం అనేది పూర్తి కానప్పుడు ఈ వాక్యాంశ బిందువు అనేది ఉపయోగిస్తాం, కామ అనేది ఉపయోగిస్తాం. వీటితో పాటు వ్యక్తుల పేర్ల తర్వాత అలాగే వాళ్ళు చేర్చే డిగ్రీలకు, బిరుదులకు మరియు వారి యొక్క పదవులకు కూడా ఈ కామ అనేది వస్తుంది. శ్రీ వేణుగోపాలరావు కామ బిఎస్సి కామ బిఈడి. నెక్స్ట్ ఉదాహరణ, కందుకూరి వీరేశలింగం గొప్ప కవి కామ నవలా రచయిత. ఇక్కడ కామ వచ్చింది. సంఘ సంస్కర్త, ఇక్కడ పులి స్టాప్ అనేది వచ్చింది. నెక్స్ట్ అర్ధబిందువు. అర్ధబిందువునే సెమికోలన్ అంటారు. ఏంటి? ఒక పెద్ద వాక్యంలో భాగంగా ఉండే చిన్న వాక్యాల చివర అర్ధబిందువు అనేది వస్తుంది. ఏంటి? ఒక పెద్ద వాక్యంలో భాగంగా ఉండే చిన్న వాక్యాల చివర అర్ధబిందువు అనేది వస్తుంది. ఇది ద్విమాత్ర కాలపు విరామంను సూచిస్తుంది. ఏంటి? ఇది ద్విమాత్ర కాలపు విరామంను సూచించును. ఉదాహరణ చూద్దాం. జీవి తేల్చలేకపోతే సృష్టి లేదు. ఇక్కడ ఏమొచ్చింది? అర్ధబిందువు సెమికోలన్ అనేది వచ్చింది. స్థితి లేదు, లయ లేదు. ఇక్కడ స్థితి లేదు దగ్గర సెమికోలన్ అనేది వచ్చింది, లయ లేదు. ఏంటి? జీవి తేల్చలేకపోతే సృష్టి అనేది లేదు. ఇక్కడ సెమికోలన్ అనేది వచ్చింది. మళ్ళీ స్థితి లేదు, ఇక్కడ కూడా సెమికోలన్ అనేది వచ్చింది, లయ లేదు. నిన్న పరీక్ష జరిగింది, ఇక్కడ సెమికోలన్ వచ్చింది. తర్వాత ఈరోజు ఫలితాలు వచ్చాయి. నెక్స్ట్ న్యూన బిందువు. న్యూన బిందువు కోలన్ అంటే వాక్యాలలో వరుసగా కొన్ని పదాల పట్టిక ఇవ్వడానికి ముందు న్యూన బిందువు కోలాన్ను ఉపయోగిస్తాం. ఏంటి? వాక్యాలలో వరుసగా కొన్ని పదాల పట్టిక ఇవ్వడానికి ముందు
న్యూన బిందువు కోలాన్ని ఉపయోగిస్తాం. కోలాన్ అనేది 3 మాత్రల విరామాన్ని సూచిస్తుంది. ఏంటి? కోలాన్ అనేది 3 మాత్రల విరామాన్ని సూచిస్తుంది. ఉదాహరణ చూద్దాం. పాండవులు 5 వారు, ఇగో ఇక్కడ కోలాన్ అనేది వచ్చింది. కోలన్ న్యూన బిందువు అనేది వచ్చింది. ఇగో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. నెక్స్ట్ ఇంకో ఉదాహరణ. మా పాఠశాలలో 3 విభాగాలు ఉన్నాయి. అవి, ఇగో ఇక్కడ కోలన్ అనేది వచ్చింది. న్యూన బిందువు అనేది వచ్చింది. ఏంటి అవి? ఏమిటి? ప్రాథమికం, మధ్యస్థం, ఉన్నతం. న్యూన బిందువు కోలన్ అంటే ఏంటిదంటే వాక్యాలలో వరుసగా కొన్ని పదాల పట్టిక ఇవ్వడానికి ముందు న్యూన బిందువు కోలన్ ఉపయోగిస్తాం. అనుకరణ చిహ్నాలు. అనుకరణ చిహ్నాలు అంటే కొటేషన్ మార్క్స్. ఏంటి అనుకరణ చిహ్నాలు అంటే? కొటేషన్ మార్క్స్. వీటిని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ప్రత్యక్ష కథన వాక్యాలలో అనుకరణ చిహ్నాలను ఉపయోగిస్తాం. ఏంటి? ప్రత్యక్ష కథన వాక్యాలలో అనుకరణ చిహ్నాలు అనేటివి ఉపయోగిస్తాం. అంటే ఒకరు చెప్పిన మాటలను ఇంకొకరు వారు చెప్పిన విధంగానే వ్రాసే క్రమంలో అనుకరణ చిహ్నాలను ఉపయోగిస్తాం. ఏంటి? ఒకరు చెప్పినటువంటి మాటలను ఇంకొకరు వారు చెప్పిన విధంగానే వ్రాసే క్రమంలో అనుకరణ చిహ్నాలను ఉపయోగిస్తాం. అంటే వారు చెప్పింది ఉన్నది ఉన్నట్టుగా, ఒక్క అక్షరాన్ని కూడా మిస్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా రాసామనుకోండి, అటువంటి దానిలో కూడా అనుకరణ చిహ్నాలు అనేటివి ఉపయోగిస్తాం. అలాగే కొన్ని పుస్తకాల నుండి కూడా తీసి రాసినప్పుడు ఈ అనుకరణ చిహ్నాలు అనేటివి ఉపయోగిస్తాం. ఉదాహరణ చూద్దాం. ధర్మాన్ని ఆచరించు అని వేదాలు చెబుతున్నాయి. ఏంటి? ధర్మాన్ని ఆచరించు అని వేదాలు చెబుతున్నాయి. ఇక్కడ వేదాల్లో ఎలాగైతే చెప్పబడిందో ఇక్కడ కూడా అలాగే రాశారు కాబట్టి ఇక్కడ కొటేషన్ మార్క్ అనేది వచ్చింది. గురువు చెప్పారు ఏమని? నిజాయితీ జీవితంలో అత్యుత్తమ గుణం. ఏంటి? గురువు చెప్పారు నిజాయితీ అనేది జీవితంలో అత్యుత్తమ గుణం. ఇక్కడ కూడా అనుకరణ చిహ్నం అనేది వచ్చింది. అంటే ఒకరు చెప్పిన మాటలను ఇంకొకరు, ఇక్కడ గురువు చెప్పిండు ఉన్నది ఉన్నట్టుగానే ఇంకొక అతను ఇక్కడ రాశాడు కాబట్టి ఇక్కడ కొటేషన్ మార్క్ అనేది వచ్చింది. అంటే ప్రత్యక్ష కథనంలో వాక్యాలను అనుకరణ చిహ్నాలు అనేటివి ఉపయోగిస్తాం. అలాగే ఒకరు చెప్పిన మాటలను ఇంకొకరు రాసినప్పుడు ఎటువంటి అక్షరాలు అనేటివి పొల్లుపోకుండా, అంటే తప్పులు లేకుండా రాస్తే ఇటువంటి అనుకరణ చిహ్నాలను ఉపయోగిస్తాము. ఈరోజు క్లాస్లో మనము ఏంటి? బిందువు, కామ, న్యూన బిందువు, అనుకరణ చిహ్నాల గురించి నేర్చుకున్నాం కదా. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.